తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ దుష్ప్రచార వ్యూహం బెడిసికొట్టింది. అబద్ధాలు ఆపాలంటూ రాయలసీమ జిల్లాల ఉపాధ్యాయులు కథం తొక్కారు. కడప, అనంతపురం నుంచి కర్నూలుకు వేలాదిగా తరలి వెళ్లి కొండారెడ్డి బురుజుపై ఆత్మగౌరవ బావుటా ఎగరవేశారు. తమ కష్టాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాఠాలు చెప్పే చేత్తోనే గుణపాఠం చెబుతామని గర్జించారు. మెగా డిఎస్సి 2025 నియామకాలపై జన్ జెడ్ వారంటూ రాజకీయ నిరసనలు రాజేస్తున్న వైసీపీపై కొత్తగా నియమితులైన టీచర్లు రివర్స్ అయ్యారు. దుష్ప్రచారం కట్టిపెట్టాలంటూ బగ్గుమన్నారు. 2025 డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు ఏకమయ్యారు. ఆత్మ గౌరవ ర్యాలీ పేరుతో అందరూ కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జమ అయ్యారు. డిఎస్సిపై దుష్ప్రచారాలు కట్టిపెట్టాలంటూ కొండారెడ్డి బురుజు ఎక్కి నినాదాలు చేశారు. నియామకాలపై కుట్రలు చేయొద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఉద్యోగం సాధిస్తే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వాస్తవాలు వివరించినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగం అనేది ఎవరో అబ్బనంగా ఇచ్చినట్టు కాదు, ఇది నిజంగా ఆత్మగౌరవం సార్ మాకు. ఎందుకంటే ఎన్నో కష్టాలు సార్, ఎన్నో ఏళ్లుగా తినక సాధించుకున్నటువంటి ఉద్యోగాన్ని ఈ రోజు మీరు అవమానం చేస్తే ఇది ఎంతవరకు న్యాయము? మీరు ఉద్యోగం ఇవ్వకపోగా ఇచ్చిన వారిని కూడా మీరు హేళన చేయడం అనేది భావ్యం కాదని ప్రతిపక్ష నాయకులకు మేము చెప్పుకుంటున్నాం సార్. అయిపోయి 6 నెలల తర్వాత ఇప్పుడు దీని మీద ఆరోపణలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఓన్లీ వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రమే అక్కడ కూర్చొని వచ్చిన ఉద్యోగస్తులను అవమానపరుస్తున్నారు తప్ప ఎటువంటి ఉద్దేశం లేదు. ఇది మానుకోవాలి, లేకపోతే మీరు భూస్థాపితం ఆల్రెడీ అయిపోయారు, ఈ తర్వాత కూడా అయిపోతారు. 2025 డిఎస్సిలో 81 మార్కులు వచ్చినాయి. అన్యాయం జరిగితే నేను ఓసీ క్యాండిడేట్స్ అని నాకే జరగాలి. 7 ఏళ్ళు మేము శ్రమించి చదివి రాస్తే మమ్మల్ని ఈరోజు ఇది అంతా అమ్ముకున్నారు. లేదు మెరిట్ లిస్ట్ ప్రకారం రాలేదు అనడం అనేది చాలా అన్యాయం సార్. మేము ఖచ్చితంగా నిలబడతాం. తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనయో ఈ డిఎస్సి కూడా అంత స్వచ్ఛమైనది. 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా వెయ్యని వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై కుట్రలు పన్నడం సరికాదని టీచర్లు ఆక్షేపించారు. వైసీపీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తమను మానసికంగా క్షోభ పెడుతోందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం మీదగా సార్ వేయడం అనేది అభ్యర్థుల మీద. అభ్యర్థులు డబ్బులు పెట్టాలంటే ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. కానీ ఇట్లా కష్టపడి చదువుకొని నైట్ అవుట్ చేసుకొని ఇంత కష్టపడి ఉద్యోగాలు తెచ్చిన మీద ఇట్లా అనడం చాలా అన్యాయం సార్. మీరు 2019, 2024 అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఇదే సమస్యలే, ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. 2024లో మెగా డిఎస్సి వచ్చిన తర్వాత కూడా మీరున్న సమస్యలు మాకే వస్తున్నాయి. మీరు లేకపోయినా మీ వల్ల మాకు సమస్యలు వస్తున్నాయి. ఉద్యోగాలు రాకపోవడంలో చాలా బాధాకరమైనటువంటి విషయమే. కానీ అనవసరంగా రాజకీయ ఊబిలో పడి మీ భవిష్యత్తుని మీరు అంధకారం చేసుకోవద్దండి. నా పేరు రొడ్డా శ్రీనివాసు సార్. నేను మ్యాథమెటిక్స్ సెలెక్ట్ అయినాను సార్. మ్యాథమెటిక్స్, సైన్స్, ఎస్ఎఫ్, ఫిజిక్స్ 5 జాబ్స్ వచ్చినాయి సార్. నాకు డబ్బులు తీసుకొని పోస్ట్ ఇచ్చింటే నేను 5 జాబ్లు ఎందుకు సార్ తీసుకుంటాను? మా అన్న బీఈడి చేసినాడు, మా అక్క ఉంది, మా అక్క ఎంఎస్సీ చేసింది, మా అక్క ఒక పీజీటీ పోస్టు, మా అన్నకు ఎస్ఎఫ్ సోషల్ పోస్టు, నేను ఎస్ఏ మ్యాథ్స్ పోస్ట్, 3 పోస్టులు తీసుకుంటాం కదా. ఒకటే 5 పోస్టులు ఎందుకు తీసుకుంటాం? మేము జెన్యూన్ గా వచ్చినామనే దానికి ఇది ఒక ప్రూఫ్ సార్. కొండారెడ్డి బురుజు నుంచి కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లారు. టీచర్లంతా ఒక్కసారిగా కదలడంతో రహదారులు కిక్కిరిశాయి. జెడ్పీ కార్యాలయం వద్దకు చేరుకున్న టీచర్లు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. టీచర్లుగా పాఠాలు చెప్పడమే కాదు, తమను అవమానిస్తే గుణపాఠం కూడా చెబుతామని హెచ్చరించారు. మేము అహర్నిశలు రాత్రి పగళ్ళు కష్టపడి ఈ జాబులు సంపాదించుకున్నాం సార్. మీరు మమ్మల్ని అవమానిస్తే మేము ఊరుకోం సార్. మీరు చెప్తుంటే 20 లక్షలు 30 లక్షలు పెట్టగలిగే స్తోమతలే ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం సార్? మేము కేవలం పాఠాలు చెప్పే టీచర్లమే కాదు సార్, భవిష్యత్తులో మీకు గుణపాఠాలు కూడా నేర్పిస్తాము. డబ్బులు పెట్టి ఇచ్చిందంటే జాబులు చాలా డబ్బున్నోళ్ళకే వచ్చేవి, మాలాంటి పేదవాళ్ళకి వచ్చేవి కాదు. చాలా పగడ్బందీగా కరెక్ట్ గా హారిజంటల్ రిజర్వేషన్ అన్ని అమలు చేసే ఇచ్చారు. కాబట్టి ఇలాంటి నిందలు వేస్తే ఊరుకో. తప్పు చేయకపోయినా కూడా దాన్ని తప్పు అంటే దాన్ని మనం ఖండించకపోతే అది తప్పే అవుతుంది. మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదు, చెయ్యము. వీఆర్ సో జెన్యూన్. చాలా కష్టపడి మా కుర్చీలు సాక్ష్యం మేము ఎంత కష్టపడ్డామన్నది. చిన్న జీవితాలు సార్, డబ్బులు ఇచ్చుకునేంత స్థాయి మాకు లేదు. దయచేసి మీరు మా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దండి. ఏదైనా సరే ప్రూఫ్ ఉంటే నన్ను ఊరేయండి సార్ ఇక్కడ తప్పు చేస్తే. ర్యాలీ అనంతరం జెడ్పీ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి 3 జిల్లాల ఉపాధ్యాయులు వినతిపత్రం అందించారు.